హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మేమైతే మార్నింగే చేనులకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. ప్రొద్దున్నే వెళ్ళినాం, వంట కంప్లీట్ చేసేసుకొని అయితే చేనులకైతే వెళ్ళినాం. చేనులకు వెళ్ళిన పని ఏంటో చెప్పలేదు కదా. పుట్టకొచ్చింది పొలం అయితే, పొలానికి పుట్ట మంది అయితే చల్లుతున్నాం ఫ్రెండ్స్. ఏం మందు చల్లుతున్నాం ఏంటి అనేది అయితే చూడండి ఫ్రెండ్స్. యూరియా అండ్ పొటాష్ రెండు రకాలైతే చల్లుతున్నాం ఫ్రెండ్స్. అలాగే పొలానికి స్ప్రే కూడా చేయించాలి, అదే మందు కొట్టించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అగ్గి తెగులు అనేది అయితే చుట్టూ పక్కలనైతే ఎక్కువ అయిపోయింది. పొలానికి అగ్గి తెగులు నివారణకైతే మందు అయితే కొట్టించాలి ఫ్రెండ్స్. 2 బస్తాలు అయితే కలిపిన. తీరా కలపడం అయిపోయిన తర్వాత మా ఆయన వచ్చేసి అయితే 2 బస్తాలు సరిపోతాయిలే, అవసరం లేదని అన్నారు. మళ్ళీ తర్వాత వచ్చి ఇంకొక బస్తా కూడా కలిపేసి సరిపోదు కానీ మళ్ళీ వచ్చి చెప్పారు. ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో బస్తా కలపాల్సి వచ్చింది. యూరియాలో గడ్డలుగానైతే వచ్చినాయి, వాటిని అయితే పారతో చిదిమేస్తున్నా. చూడండి, వీడియోలో చూపించిన విధంగానైతే చేసిన ఫ్రెండ్స్. మీ సైడు వరి పొలాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. అలాగే వరి ఏమేమి సీడ్స్ వేశారో కామెంట్ చేయండి. మేమైతే కొత్త రకం వచ్చింది పోయినసారి, అదే విత్తనం కట్టి అయితే వేసినాం ఫ్రెండ్స్. పోయినసారి అయితే దిగుబడి బాగా వచ్చింది, అందుకని చెప్పేసి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆ విత్తనమే వేసినాం. చూడండి, మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొక సంచి వేయించిండు. మళ్ళీ డబల్ పని. మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. అగ్గి తెగులు నివారణకైతే ఏం మందు వాడాలి, ఏం మందు వాడితే అగ్గి తెగులు నివారణ అవుతుందో కామెంట్ అయితే చేయండి కామెంట్ బాక్స్లో. పొలాలు అయితే చాలా అంటే చాలా వరకు అగ్గి తెగులు అయితే చుట్టుకుపోయింది. మీ సైడు ఏమేమి మందులు స్ప్రే చేస్తారో కామెంట్ చేయండి. మందు కలపడం అయితే అయిపోయింది, సంచులలోనైతే ఎత్తేస్తున్నా. ఈ యూరియా అండ్ పొటాష్ కలిపిన కదా ఫ్రెండ్స్. పొటాష్ అయితే గాలి తగిలితే పదనొస్తుందంట, అందుకని చెప్పేసి ఇక పరదలు అయితే కప్పేస్తున్నా. చల్లుతూ ఉండగానే మందు అయితే చాలా పదనొచ్చింది. లాస్ట్ వరకు అయితే ముద్దలాగా అయింది. ఇక్కడనైతే సంచులు అయితే ఇలా సగం అయితే పట్టుకొని అయితే మోద్దామని ట్రై చేసిన. ఈ సంచి మాత్రం అస్సలు లేవలేదు. ఇలాగో అలాగో లాస్ట్కి అయితే ఈ సంచిని అయితే లావట్టుకొని తీసుకెళ్ళిన. ఇది ఓసొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక సంచి అయితే ఎత్తుకెళ్ళిన. పొలం అయితే 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలకు యూరియా పొటాష్ ఎన్ని బస్తాలు పడతాయో కామెంట్ చేయండి. మేమైతే అన్ని బస్తాలు కలిపి అన్ని బస్తాలు మోసినాం ఫ్రెండ్స్. 3 ఎకరాలకు ఎన్ని పడతాయో అన్నీ అయితే చల్లినాం. మీకు వీడియోలో ఒక 3 చూపించిన కానీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.